ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జమ్మికుంట పట్టణానికి 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు గురువారం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు, డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశిని కోటి, సుంకరి రమేష్, ఎర్రం సతీష్ రెడ్డి, పరశురాం, సాయి రవి మీడియాతో మాట్లాడుతూ జూన్ నెలలో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు జమ్మికుంట పట్టణంలో ఎన్ని నిధులు అవసరమో, ఎక్కడెక్కడ నిధులు అవసరమో లొకేషన్స్ వారీగా వినతులు స్వీకరించి మా ప్రాంత నాయకులను, మాజీ కౌన్సిలర్ను అడిగి తెలుసుకుని మన కరీంనగర్ జిల్లా మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జమ్మికుంట పట్టణానికి 15 కోట్ల రూపాయల నిధులు, హుజూరాబాద్ పట్టణానికి 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మారపల్లి భిక్షపతి, ఎలగందుల స్వరూప శ్రీహరి, దేశిని రాధా సదానందం, శ్రీపతి నరేష్, పిట్టల శ్వేత రమేష్, కూతాడి తిరుపతి, కాంగ్రెస్ నాయకులు పాతకాల అనిల్, పంజాల అజయ్, చిన్నింటి నాగేందర్ దొడ్డి సదానందం, మైస రమేష్, పాతకాల రమేష్, సతీష్, ప్రవీణ్, లింగారావు, నరసయ్య, సునీల్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, నమోగర్ నాయకత్వం జిల్లాలి. ఈరోజు జమ్మికుంట పట్టణంలో 30 వార్డుల అభివృద్ధి కోసం 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి చిత్రపటానికి, జిల్లా మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు గారి చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది. మరి జూన్ 6వ తారీఖు రోజు ఈ ప్రాంతంలో ఈ 30 వార్డులకు సంబంధించి మాజీ కౌన్సిలర్లను, సీనియర్ కాంగ్రెస్ నాయకులను, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిని, వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు అందరినీ అడిగి ఏ ప్రాంతంలో ఏ రోడ్లు అవసరం, ఏ సైడ్ లైన్ అవసరం అని జూన్ 6వ తారీఖు రోజు మా దగ్గర 30 వార్డులకు సంబంధించి ఎన్ని నిధులు కావాలని మా ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ బాబు గారు ఈ ప్రాంతానికి వెళ్ళి అన్నీ కూడా సమీకరించి ఎస్టిమేషన్ తీసుకొని, వర్క్ లొకేషన్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారం తీసుకొని ఈరోజు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కౌన్సిలర్ సత్యన్న గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా నియోజకవర్గ ముద్దుబిడ్డ పేదల పెళ్లిది బడుగు బలైన వర్గాల ఆచార్యజ్యోతి, మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ బాబు గారికి ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలం, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జమ్మికుంట పట్టణం, హుజూరాబాద్ పట్టణం, ఇక్కడ పట్టణానికి 15 కోట్లు, అక్కడ పట్టణానికి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమంది నాయకులు ఈ జమ్మికుంట పట్టణానికి 15 కోట్లు, హుజూరాబాద్ పట్టణానికి 15 కోట్ల నిధులు మంజూరు చేసినామని ఈ ప్రాంత ఎమ్మెల్యే ఇవాళ ప్రెస్లో చెప్పడం జరిగింది. మరి నువ్వు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు
మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నిధులు తీసుకురావడానికి సాధన కాలేదు. మరి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ద్వారా మా ప్రణవ్ బాబు గారు ఎంతో కష్టపడి కృషి చేసి మరి ఇక్కడ పట్టణానికి 15 కోట్లు, హుజరాబాద్ పట్టణానికి 15 కోట్లు శాంక్షన్ తీసుకొస్తే నేనే చేసిన అని అబద్ధ ప్రచారాలు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నావు. మరి మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా నాయకులు చెప్తే నిధులు వస్తాయి, కానీ నువ్వు చెప్తే రావు కదా. ఒకసారి గమనించాలి ప్రజలందరూ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.